బాగుంది ప్రభుజీ. వెనక జగన్నాథుడు రథయాత్ర, మధ్యలో మీరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణామ్. హరే కృష్ణ స్నేహ సుందరి మాతాజీ, దండవాద్. మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ గోపీజన వల్లభ గిరివరధారీ జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ జయ రాధ మాధవ యశోదనందన వ్రజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ స్వామి జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ స్వామి జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ బలదేవా జయ సుభద్రా జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ బలదేవా జయ సుభద్రా నితాయి గౌర హరి బోల్ జయ జయ నితాయి గౌర హరి బోల్ నితాయి గౌర హరి బోల్ జయ జయ నితాయి గౌర హరి బోల్ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ గురుదేవా జయ గురుదేవా జయ గురుదేవా జయ గురుదేవా నితాయి గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయి గౌర హరి బోల్. జై జగన్నాథ్. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నైస్ కీర్తన్. హరే కృష్ణ అండి. భక్తులందరికీ శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. ముందుగా మనం ప్రేయర్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృందాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జగన్నాథ్. హరే కృష్ణ అండి భక్తులందరికీ యమున శ్రీకృష్ణ కథామృతానికి స్వాగతం. మనం శ్రీమద్ భాగవతం 8th canto ఈ సముద్ర మంథనం లీల గురించి మనము చర్చించుకుంటున్నాము. ఒకసారి మనము ఈ సముద్ర మంథనం ఎపిసోడ్ లాస్ట్ ఎంతవరకు వచ్చింది లాస్ట్ క్లాస్ లో అంటే, ఈ మోహిని మూర్తి అవతారం ఎత్తి శ్రీకృష్ణ భగవంతుడు దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇచ్చాడనమాట. సో అప్పుడు రాహువు తను దేవతల రూపంలో వచ్చేసి అక్కడ కూర్చున్నప్పుడు భగవంతుడు పట్టకూడదని గుర్తుపట్టలేదు. కానీ ఇంతలో సూర్యచంద్రులు వాళ్ళు పట్టుకుంటారు. వెంబడే వాళ్ళ తలను సుదర్శన చక్రం తోటి తలను తీసేస్తాడు. తో బాడీ పోతుంది, ఓన్లీ ఈ యొక్క హెడ్ మాత్రము ప్రాణంతో ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అది ఆ నోటి ద్వారా అమృతాన్ని తీసుకున్నాడు కాబట్టి అది జీవించి ఉంటుంది. అందుకే మనకు ఈ గ్రహణాలు పడుతూ ఉంటాయి కదా, అది ఈ రాహువు తన కోపంతో అలా చేస్తూ ఉంటాడు. అంతవరకు మనము తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఈ సముద్రమంతనము ఒక స్టోరీ లాగా కాకుండా మనము ఎప్పుడైనా గాని దాని నుంచి మనము నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టోరీ లాగా తీసుకుంటుంటే అది స్టోరీ లాగానే ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా మనలో మార్పు అనేది, మనలో హార్ట్ ప్యూరిఫికేషన్ అనేది జరగదు. సో మనం ఎప్పుడైతే ఈ లెసన్స్ నేర్చుకొని మన జీవితంలో వాటిని
అప్లై చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దీని ద్వారా మనకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఈ సముద్ర మంథనం మొత్తంలో ఎపిసోడ్ జరగక ముందు నుంచి మనం ఒకసారి చూస్తే పాయింట్స్, ఇంద్రుడు దుర్వాస మునిని అపరాధం చేస్తాడు కాబట్టి, సో ఇంద్రుడు చేసిన అపరాధము ఒక్క ఇంద్రుడికే కాకుండా దేవతలందరికీ కూడా సఫర్ అయ్యారన్నమాట. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంద్రుడు అపరాధాన్ని ఎందుకు చేశాడు అంటే భౌతికమైనటువంటి ఈ వెల్త్, ఎందుకంటే స్వర్గానికి రాజు కాబట్టి ఆయన ఆ ప్రైడ్ వచ్చేసింది అనమాట. సో ఎప్పుడైతే ప్రైడ్ వస్తుందో మనము ఈ వైష్ణవులని సాధువులకి అపరాధం చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనము పడిపోతాము అనేది ఒక మెయిన్ పాయింట్ గా మనం చూసుకున్నాం. తర్వాత ఈ యొక్క భగవంతుణ్ణి మరి శరణాగతి పొందుతారు. భగవంతుణ్ణి శరణాగతి పొందినప్పుడు భగవంతుడు ప్లాన్ ఇచ్చాడు కదా, సముద్రాన్ని చరణ చెయ్యండి, మంతర పర్వతాన్ని వాసుకిని ఉపయోగించి అని చెప్పినప్పుడు భగవంతుడికి ఏం చెప్పాడు, మీరు రాక్షసులతో సంధి చేసుకోండి అంటే ఇక్కడ కొన్ని హయ్యర్ కాజెస్, ఎందుకంటే భగవంతుడి విల్లు కోసము, ఆయన యొక్క డిజైర్ కోసము కొన్నిసార్లు కోఆపరేషన్ తోటి పనిచేయాల్సి ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. దీన్ని మనం భక్తుల మధ్యలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తులు అందరూ కూడా భగవంతుడి సేవ చేస్తుంటారు కాబట్టి, సో ఆ భగవంతుడి సేవ కోసము ఈ కోఆపరేషన్ తోటి ఉండాలి అన్నమాట. అది మనము నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత భగవంతుడు పార్షియాలిటీతో ఉన్నాడు, పక్షపాతంగా ఉన్నాడు. ఎందుకంటే ప్లాన్ లోనే దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇవ్వాలి అని చెప్పినప్పటికీ రాక్షసుల యొక్క శక్తిని కూడా ఉపయోగించుకున్నాడు. మరి భగవంతుడు ఎందుకు పార్షియల్ గా ఉన్నాడు? ఎందుకంటే దేవతలు ధర్మాన్ని పట్టుకొని ఉంటారన్నమాట. సో ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటారో, ధర్మాచరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు అదే రాక్షసులు ఎలా ఉంటారు, భగవంతుడే లేడు, మేమే శక్తివంతులము, మేమే భగవంతులం అనే భావనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్పీచ్ అయినా కానీ ఎలా ఉంటుంది, హార్ష్ గా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు దాన్ని కంట్రోల్ చేయాలి, డామినేట్ చేయాలి, ఈ భావంలో ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు మేమే ఇంటెలిజెంట్ అని ఉంటారని కూడా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మేము చాలా రాక్షసులు చూడండి, చాలా మంది బాగా ఎన్ని శాస్త్రం మొత్తం చదువుతారు. రావణుడు కానివ్వండి, హిరణ్యకశిపుడు, అందరికీ శాస్త్రాలు చాలా చక్కగా తెలుసు, అన్ని చక్కగా మాట్లాడతారు. కానీ అప్లికేషన్ మాత్రము వాళ్ళలో ఉండదన్నమాట. సో వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు ఆ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ లో పడుతున్నప్పటికీ భగవంతుడే వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. సో ఈ యొక్క ఈ మంథనం చేయడము, సముద్రాన్ని మంథనం చేయడం అంటే మనం కూడా ఏందనుకున్నామండి, మనము ఇది గుడ్ బ్యాడ్, ఈ సంసారం అనే సాగరములో మనం కూడా అటు కాసేపు గుడ్డు కాసేపు బ్యాడు, ఆ మంథనము జరుగుతూనే ఉంటుంది. ఏది గుడ్డు ఏది బ్యాడు, సో దాంట్లో మనము అటు ఇటుగా తిరుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి, ఏది గుడ్డు ఏది బ్యాడు అనేది, మంచి చెడు అనేది భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ బట్టి పోవాలన్నమాట. నాకు నచ్చింది గుడ్ అనే భావంలో ఉంటాం మనం, అని అది కరెక్ట్ కాదనమాట. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ రాక్షస క్వాలిటీస్ ఉంటాయి. సో మనందరిలో కూడా రావణుడు ఉంటాడు. సో అప్పుడు ఏం చేస్తుంటాడు, ఎంతసేపు తను చేసేదే రైటు అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకా ఫైనల్ గా సముద్ర మంథనం అయిపోయి విషం వచ్చినప్పుడు అప్పుడు శివుడు తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే భగవంతుడు విషం తీసుకోలేకనా కాదు, ఎందుకంటే తన శివుడు పరమ వైష్ణవ కాబట్టి ఆయనకు మనకు ఆ గ్లోరీ ఇవ్వాలి అని. మరి శివుడు ఎందుకు తీసుకుంటున్నాడు,
శివుడు విషాన్ని తాగడం వలన భగవంతుడు ప్లీజ్ అవుతాడు. సేమ్ టైము ఈ జీవులందరినీ రక్షించిన వాడు అవుతాడు అని విషయాన్ని స్వీకరించడం వల్ల ఆయన నీలకంఠుడుగా ప్రసిద్ధి చెందాడు అనమాట. సో మిగతా వాల్యుబుల్ అన్ని జ్యువెల్స్ అవి వచ్చినప్పుడు కూడా భగవంతుడు తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు అది కూడా తెలుసు మనకి. సో అనువు కాని వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి, అంటే తక్కువగా ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వస్తువులు వచ్చినప్పుడు శమంతకమణి ద్వారా మనం తెలుసుకున్నాం. సో అది దాని ఎన్ని ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేసింది అనమాట. సో కాబట్టి ఈ యొక్క విలువైన వాటిని మాత్రం భగవంతుడు, చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట, అరే విష్ణువేమో అన్ని విలువైనవి తీసుకున్నాడు, పాపం విషయాన్ని మాత్రము శివుడికి వదిలేశాడు అని. అక్కడ భగవంతుడు ఏ పని చేసినా గాని ఆయన తన భక్తులకి ఆ గ్లోరిఫికేషన్ ఇవ్వడం కోసమే చేస్తూ ఉంటాడు. విధంగా శివుడు ఎప్పుడైతే అది విషయాన్ని తీసుకున్నాడో, ఇక ఫైనల్ గా అమృతాన్ని తీసుకొచ్చిన ధన్వంతరి చేతిలోంచి ఈ రాక్షసులు దాన్ని స్టీల్ చేసేస్తారు, తీసుకొని పారిపోయి అక్కడ మరి పారిపోయారే కానీ నువ్వు ముందు అంతవరకు బాగానే యూనిటీగా ఉన్నారు. చివరికి వచ్చేసరికి ఏమైపోయింది, నువ్వు ముందు తాగుతావా నేను ముందు తాగాలా అనే గొడవలు మనం సహజంగానే చూస్తూ ఉంటాం. అంతటా యూనిటీగా ఉంటాము కానీ ఎవరు ముందు అనే దాని కాడ మళ్ళీ గొడవ వచ్చేస్తుంది. అట్లాగే రాక్షసుల మధ్యలో కూడా అలా వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు మోహిని రూపంలో వచ్చాడనమాట. ఈ మోహిని రూపంలో వచ్చిన భగవంతుడు వాళ్ళకు క్లియర్ గా చెప్తున్నాడు, నిజంగా తెలివి కల్లవారు ఎవరైనా ఉంటే ఈ యొక్క స్త్రీని నమ్మకూడదు అనేసి. ఎందుకంటే ఆ చంచలత్వం ఉండడం ద్వారా అని చెప్పినప్పటికీ వాళ్ళు నిన్నే నమ్ముతాము అనేశారు. అంటే ఈ యొక్క కామానికి ప్రేరేపితమై, ఇక్కడ చూడండి రాక్షసులు దేనికి ప్రేరేపితమయ్యారు, కామానికి. అంటే మెయిన్ మిషను ఇక్కడ ఎగిరిపోయింది. అమృతం తాగాలి, అందరం కూర్చొని అందరికీ వస్తుంది అది, కానీ ఆ కోఆపరేషన్ ఉండదు కదా. ఒక తనలో తాను రిలేషన్షిప్ ను కూడా వదిలేసేసి కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఈ రోజు మనం చూస్తూ ఉంటే మన ఈ భౌతిక ప్రపంచంలో కూడా అలానే బిహేవియర్ అందరిది కూడా అలానే ఉంటుంది. ఏంటిది, ఏ బంధము లేదు, ఏ విలువలు లేవు, ఎథిక్స్ లేవు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కొట్టుకుంటూ చిన్న విషయాన్ని పెద్దగా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో ఎందుకు అంటే ఇదంతా కామానికి ప్రేరేపితం అయిపోయి, ఎందుకంటే నేనే నా సెన్సెస్ నే నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే భావంలో ఉండి ఆ విధంగా మోహిని మూర్తి అందరికీ దేవతలందరికీ పనిచేసి కండిషన్స్ తోటి చివరగా ఈ యొక్క రాహు కూడా తీసుకున్నాడని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా ఇప్పుడు దేవతలందరూ కూడా అంటే బ్యాడ్ రాక్షసులకు దేవతలకు మధ్యన జరుగుతుంది. అంటే మంచికి చెడుకు మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఎప్పుడు మంచి జయిస్తూ ఉంటుంది. సో మనము మహాభారత యుద్ధం ద్వారా కూడా చూసాం, పాండవులు ధర్మానికి శరణాగతి తీసుకున్నారు, అట్లాగే వైష్ణవులకు సాధువులకి శరణాగతి తీసుకున్నారు, అట్లాగే భగవంతుడి శరణాగతిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు విజయము సంభవించింది అనమాట. అదే కౌరవులు ఏం చేశారు, వాళ్ళు శరణాగతి తీసుకోలేదు. వాళ్ళ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసము 5 ఊర్లు కూడా ఇవ్వము, సూది మనం ఓపినంత కూడా ఇవ్వమని చెప్పారన్నమాట. ఈ విధంగా భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందో ఇక్కడ ఈ రాక్షసుల యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి. అలాగే దేవతలందరూ అంటే ఇక్కడ భక్తులైన వాళ్ళు ఏం కోరుకుంటుంటారు, వాళ్ళు భౌతిక ప్రపంచంలో ప్రతిదాన్ని వాడుకుంటారు. భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అందరూ వాడుకుంటున్నారు. కర్మీస్ భక్తులు కాని వాళ్ళు కూడా వాడుకుంటున్నారు, భక్తులు కూడా వాడుకుంటున్నారు. మరి డిఫరెన్స్ ఏంటిదండి అంటే, భక్తులు ఈ భౌతిక ప్రపంచాన్ని దేనికోసం వాడుతున్నారు, భగవంతుని ప్రీతి కోసం. అదే భక్తులు కాని వాళ్ళు దేనికోసం వాడతారు, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వాడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా భగవంతుడు మనం భగవద్గీతలో చెప్పినట్టు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరెవరు ఏ విధంగా ఒక శరణాగతి తీసుకుంటుంటారో
వాళ్లకు ఆ విధంగానే భగవంతుడు ఇస్తాడు. ఇక్కడ దేవతలు భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఉన్నారు కాబట్టి వాళ్లకు అమృతం లభించింది, కానీ ఈ దానవులకి లభించలేదన్నమాట. దాంతో మనకు 9 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 10th చాప్టర్ లో ఇంకా రాక్షసులందరూ ఎంత కోపంతో రగిలిపోతుంటారు కదా, ఎందుకంటే వాళ్లకు అమృతం అందలేదు. ఆ కొద్ది ఏమైనా డ్రాప్స్ ఉంటే ఈ యొక్క పాములు, తేళ్లు వాళ్ళకి దొరికింది, విషం దొరికింది అనమాట. సో కానీ అమృతం మాత్రం ఎవరికి దొరకలేదు కదా. సో ఇక వీళ్ళు రాక్షసులందరికీ కూడా చాలా కోపంతో ఏం చేసిరంటే యుద్ధాన్ని ప్రకటించేసారు అనమాట. సో ఇక్కడ యుద్ధాన్ని ఈ 10th చాప్టర్ లో మనకు దేవదానవ యుద్ధం, ఇందులో అన్ని ఆ పేర్లు ఎలా చేశారు, ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ యొక్క క్షీరసాగరం ఎక్కడైతే ఈ అమృతాన్ని మంతనం జరిగిందో అక్కడే ఉన్నారు అందరూ. సో అక్కడే యుద్ధాన్ని ప్రకటించేశారు కోపంతో. సో ఆ విధంగా యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఇంకా భగవంతుడే వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవతలు మరియు రాక్షసులు, ఈ రాక్షసులకు రాజు ఎవరున్నారు, బలి చక్రవర్తి ఉన్నాడు, దేవతలకు రాజు ఇంద్రుడు. సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. అది యుద్ధం ఎట్లా ఉంది అంటే భయంకరంగా భీకరంగా సాగుతుందన్నమాట. సో దానిని కరెక్ట్ వింటేనే ఒళ్ళంతా గగురు పొడిచి ఈ రోమాలు రిక్క పొడిచి అంత భయంకరంగా భీకరంగా ఈ యుద్ధము జరుగుతుంది. సో అప్పుడు ఇరు సేనాలు, దేవతలు రాక్షసులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం, చంపుకోవడం, అన్ని రకాలైనటువంటి అశ్వాలు, తర్వాత ఒంటెలు, వీటన్నిటితోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సో రణగొన ధ్వనులు మోగిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇదంతా మనము ఖాళీ చదువుతూనే పోయేటట్టుగా ఉంది కాబట్టి నేను ఓన్లీ ఎస్సెన్సే చెప్తున్నాను ఈ చాప్టర్ లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంద్రుడు బలితోటి, తర్వాత కార్తికేయుడు తారక అనే రాక్షసుడితోటి, వరుణుడు హేతి అనే రాక్షసుడితోటి, మిత్ర అనే దేవత ప్రహేతి అనే రాక్షసుతోటి, యమరాజు కాలనాభ అనే రాక్షసుడితోటి, విశ్వకర్మ మయదానవతోటి, త్వష్ట శంబరతోటి, సవిత్ర విరోచనతోటి, అపరాజిత అనే దేవత నమూచితోటి, అశ్విని కుమారులు వృషపార్వతోటి, సూర్యుడు 100 బలిచక్రవర్తి 100 కుమారులతోటి, తర్వాత ఈ యొక్క చంద్రుడు రాహువుతోటి, వాయువు పులోమ అనే రాక్షసుడితోటి, భద్రకాళి శంభ నిశుంభ అనే రాక్షసులతోటి, శివుడు జంభ అనే రాక్షసుడితోటి, విభావస మహిషాసుర అనే రాక్షసుడితోటి, తర్వాత ఈ బ్రహ్మ యొక్క కొడుకు ఇలవ వాతాపి అనే రాక్షసులతోటి, తర్వాత కుపిడ్ మన్మధుడు దూర్మర్ష అనే రాక్షసుడితోటి, తర్వాత బృహస్పతి శుక్రాచార్యతోటి, తర్వాత శనిచర అనే శని దేవత నరకాసురుడితోటి, మారుత్సు నివాత కవచాలతోటి. ఈ నివాత కవచాలు ఎక్కడ ఉంటారు అంటే స్వర్గానికి కింది భాగంలో ఉంటారన్నమాట. ఎప్పుడు స్వర్గాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అందుకే ఒకసారి అర్జునుడు వెళ్ళి వీళ్ళందరినీ పారిపోబెడతాడనమాట. సో ఆ నివాత కవచాలతోటి మారుత్సు, వసువులు కాలకేయస్ తోటి, తర్వాత మనం చూసాం కదా కాలకేయులు కూడా చాలా భయంకరమైన రాక్షసులు అన్నమాట. సో విశ్వదేవ దేవతలు పులోమతోటి, రుద్రులు క్రోధవశస్తోటి, ఈ విధంగా ఈ ఒక్కొక్క దేవతలు ఆ మెయిన్ రాక్షసులతోటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా యుద్ధాన్ని చేస్తూ చివరికి రాక్షసులు ఓడిపోతున్నారేమోనని అనిపించేటప్పటికీ వాళ్ళు ఈ యొక్క ఇల్యూజను మాయా యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ మాయా యుద్ధం చేయడం మొదలు పెట్టారో ఇమ్మీడియట్ గా ఇంకా దేవతలు వాళ్ళు నిరుత్సాహపోయారనమాట. వీళ్ళకు ఏం చేయాలో పోలట్లేదు. అప్పుడు మళ్ళీ భగవంతుడి శరణాగతి కోరుతారు. అప్పుడు ఇమ్మీడియట్ గా
విష్ణువు అక్కడ గరుడుడి మీద అక్కడికి వచ్చేసి ఇక్కడ యుద్ధం చేస్తూ వీళ్ళను కాలనేమి అనే రాక్షసుని, మనం విన్నాం కదా, కంసుడు ముందు జన్మలో కాలనేమిగా ఉంటాడు. సో ఆ కాలనేమి రాక్షసిని, తర్వాత మాలి, సుమాలి, మాల్యవంతుడు అనే వాళ్ళను కూడా సంహరిస్తాడనమాట. సో ఆ విధంగా విష్ణువు వీళ్ళందరినీ చంపేసిన తర్వాత ఇంకా ఈ చాప్టరు అంతవరకు అయిపోతుంది అనమాట. ఐరావతం మీద వీళ్ళు చేస్తూ ఉంటే మన నెక్స్ట్ చాప్టర్ లో ఇదంతా ఓన్లీ యుద్ధమే ఉంది కాబట్టి మనం దీన్ని చదవడం లేదు. సో ఇక్కడ 11వ చాప్టర్ మొదలవుతుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు శుకదేవ గోస్వామి, పిదప దేవదేవుడగు శ్రీహరి పరమానుగ్రహముచే ఇంద్రుడు, వాయువు మున్నగు దేవతలు తిరిగి ప్రాణము పొందినట్లయితే నూతనోత్సాహమును బడిసిన వారై వారందరూ తమను పూర్వము ఓడించిన దానవులను తీవ్రముగా దండింపదొడిగిరి. మహాశక్తి సంపన్నుడగు ఇంద్రుడు క్రోధముతో బలిచక్రవర్తిని వధించుటకు వజ్రాయుధమును చేపట్టినప్పుడు దానవులందరూ ఆహాకారములు చేసిరి. ఇంకా మనం విన్నాం కదా, ఈ యొక్క ఇంద్రుడి దగ్గర ఏది వజ్రాయుధం. ఈ వజ్రాయుధం ఎట్లా చేశారు? దదీచి ఎముకలతోటి చేసిన వజ్రాయుధం, చాలా పవర్ఫుల్, ఇంకా దానికి తిరిగే ఉండదు. ఇది ఈక్వల్ టు బ్రహ్మాస్త్ర అన్నమాట. గంభీరుడు, ఓర్పు కలవాడు, నానా విధములకు యుద్ధ సామగ్రిని కూడినవాడునైన బలిచక్రవర్తి యుద్ధ రంగమున ఇంద్రుని వైపునకు నడిచెను. అప్పుడు వజ్రాయుధధారియగు ఇంద్రుడు అతనితో ఇట్లు తిరస్కార పూర్వకముగా పలికెను. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారనమాట, ఇంద్రుడు బలిచక్రవర్తి. చేసినప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, ఓరి మూర్ఖుడా, మోసగాడు, బాలుని కళ్ళు మూసి అతని ధనమును హరించడి రీతి మేము మాయకు అధీశ్వరులమని తెలిసినప్పటికీ ఏదో మాయను చూపి మమ్ము జయింపవలెనని నీవు యత్నించుచున్నావు. చూడండి, ఎప్పుడైతే మాయ వస్తుందో, ఈ మాయ వచ్చినప్పుడు మాయ మన సొంత శక్తితోటి పోదు. ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ తోటి యుద్ధం చేస్తున్నాం. మనం ఏమీ చేయలేం. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడు అక్కడ వచ్చేశాడో, భగవంతుడు మనం కాన్షియస్నెస్ లో, మన కృష్ణ కాన్షియస్నెస్ అంటే మనమే మనకు మాయ ఉండదు. కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటాం. సో అదే అన్నమాట చెప్తున్నాడు అనమాట. సో నువ్వు మాయ చేత. హరే కృష్ణ ప్రభుజీ, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఫ్లక్చువేటింగ్. yes, థ్యాంక్ యూ. yes ప్రభు. సో ఇక్కడ మనము ఈ మాయని ఎరగా పెట్టేసి జయించాలని ప్రయత్నిస్తున్నామని ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. యోగము ద్వారా లేదా యాంత్రికమైన పద్ధతుల ద్వారా ఉన్నత లోకములను చేరగోరు వారు ఉన్నత లోకములను కూడా దాటి ఆధ్యాత్మిక జగత్తును, మోక్షమును పొందగోరు వారు నగు మూర్ఖులను, ధూర్తులను నేను అధోలోకములలో పడద్రోయును. వందల కొలది వాడి అయిన మొనలు కలిగిన వజ్రాయుధముచే నేడు నీ శిరమును నేను ఖండించదను. మాయచే నీవు ఎంతటి గారిడి సృష్టించినప్పటికీ నిక్కముగా మందమతివే. ఇప్పుడు నీ జ్ఞాతులతో కూడి యుద్ధ రంగమున నిలుచుటకు యత్నింపుము. చూడండి, ఇంద్రుడు ఏం చెప్తున్నాడు? బలి చక్రవర్తి తోటి నువ్వు మాయతోటి యుద్ధం చేయాలని ప్రయత్నించినవు, కానీ నా వజ్రాయుధము ఎంత పవర్ఫుల్ అంటే దానితోటి నిన్ను సంహరించేస్తాను. అంటే మళ్ళీ ఇంద్రుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ కన్వర్జేషన్ చూస్తాం. ఇంద్రుడు ఈ మాటలకి బలి చక్రవర్తి దానికి చెప్తుంటాడు అనమాట. అంటే ఇంద్రుడు నేనే చేస్తున్నాననే భావంలో ఉంటాడు మళ్ళీ, అని ఇప్పుడు బలి చక్రవర్తి మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు? ఈ యుద్ధరంగమున నిలిచిన వారందరూ నిక్కముగా కాల ప్రభావమునకు గురి అయినట్టి వారే. కర్మఫలమును అనుసరించి వారి యశస్సు, విజయము, అపజయము, మృత్యువు మున్నగునవి క్రమముగా కలుగగలవు. ఇంద్రుడేమో నేను చేస్తున్నా అన్నదానికి ప్రైడ్ తోటి ఇంద్రుడు ఎప్పుడు అలానే ఉంటాడు. కానీ బలిచక్రవర్తి ఈయన శుద్ధ భక్తుడు భగవంతుడికి. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏది జరుగుతున్నా గాని ప్రతి ఒక్కరూ ఈ భౌతిక ప్రపంచంలో కాల ప్రభావమునకు గురి అయి వాళ్ళ కర్మానుసారము వారికి జయము, యశస్సు, సంపద ఏదైనా కలుగుతాయి అని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి నువ్వేదో చేస్తున్నావని అనుకోకు అని మాట్లాడుతున్నాడు. సత్యము నెరిగిన వారు కాలగతులను గమనించిన వారై వివిధ పరిస్థితుల వలన హర్షమునొందరు, శోకింపరు. విజయ ప్రాప్తి చేయి నీవిప్పుడు ఉత్సాహముతో నుంటివి కనుక అపండితునిగా భావించదవు. మామూలుగా పండితులు ఎలా ఉంటారు? వాళ్ళు తెలిసిన దాన్ని నాకు తెలుసు అని ఏం చెప్పుకోరు. సో మనకు భగవద్గీతలో కృష్ణ చెప్పినట్టు ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తాడు? అశోచా నన్మశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. ఓ నాను శోచంతి పండిత. ఈ నాను శోచంతి పండిత అంటే పండితులైనటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు విజయము గాని తర్వాత పరాజయం గాని సుఖానికి దుఃఖానికి శోకింపరు, ధీరుడిలాగా ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. ధీరుడు ఎప్పుడు కానీ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? నాకు విజయం వచ్చిందని ఆనందంతో ఉన్నావు అని చెప్తున్నాడు. కానీ నిజంగా పండితుడు అలా ఉండడు అని ఈ బలిచక్రవర్తి మాట్లాడుతున్నాడు. మీ యశస్సునకు విజయమునకు మీరే కారణమని మీరందరూ తలుచుచున్నారు. ఇట్టి అజ్ఞానమునకు సాధు పురుషులు మీ ఎడ జాలి పడుతురు. అందువలన మీ వాక్కులు హృదయమును గాయపరిచినను మేము వాటిని పట్టించుకొనము. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతిదానికి మేమే కారణమని అనుకుంటుంటే ఎట్లా అవుతుంది? ఇది సాధు పురుషులు హర్షించరు. ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి శాంక్షన్ వల్లనే అవుతుంది. సో బలిచక్రవర్తికి క్లియర్ గా తెలుసు ఏది జరిగినా ఇక్కడ భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు అని ఆయనకు తెలుసు అన్నమాట. ఇంకా శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, స్వర్గరాజగు ఇంద్రుని ఆ విధముగా మందలించిన పిమ్మట వీరమర్దనుడగు బలి నారాచమనడి వానములను అకర్ణాంతములాగి అతనిని ఎదుర్కొని పిదప అతడు తిరిగి ఇంద్రుని కటువాక్యములతో నిందించను. ముందుగా ఇంద్రుడి యొక్క గర్వాన్ని అంచాలనే ప్రయత్నంలో ఇంద్రుడు మాట్లాడిన దానికి కౌంటర్ చేశాడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. తర్వాత ఇంకా కఠినంగా దూషిస్తున్నాడు అన్నమాట. బలిచక్రవర్తి యొక్క తిరస్కార వాక్కులు సత్యములై ఉండుట వలన మావటి వాని అంకుశముచే పొడవబడిన ఏనుగు కలచెందని రీతి ఇంద్రుడు ఏమాత్రము ఖిన్నుడు కాలేదు. ఏదైతే బలిచక్రవర్తి చెప్పిండో అది రైటే కాబట్టి ఇంద్రుడు ఏమాత్రము అటు ఇటు అవ్వకుండా ఉన్నాడనమాట. అదే ముందు మనకి ఎవరిని ఇంద్రుడు ముందు చాప్టర్ లో మనకు నిన్న పేరు మర్చిపోయారు, చిత్రకేతు వృత్రాసుర. సో వృత్రాసుర టైంలో ఇంద్రుడు కొంచెం స్టన్ అయ్యాడు వృత్రాసుర మాట్లాడే మాటలకి. ఎందుకంటే ఒక రాక్షసుడు, భయంకరమైన రాక్షసుడు, ఆయన మాట్లాడే విధానం, ఎందుకంటే భక్తుడు రాక్షస బాడీలో ఉన్నాడు అక్కడ. ఆ మాటలకు ఇంద్రుడు కొంచెము ఆశ్చర్యపోయాడు. గాని ఇక్కడ ఇది సత్యమే, ఈ బలిచక్రవర్తి మాట్లాడింది సత్యం కాబట్టి ఏ మాత్రము కిన్నుడవ్వలేదన్నమాట. శత్రుంజయుడగు ఇంద్రుడు బలిని సంహరింపగోరి తన అమోఘమగు వజ్రాయుధమును ప్రయోగింపగా రెక్కలు తెగిన పర్వతము వలె ఆ దానవరాజు తన విమానముతో పాటు భూమిపై పడెను. బలి పడిపోవుటను గాంచి అతని మిత్రుడైన జంభాసురుడు ఆ దానవరాజుకు మిత్రత్వముతో సహాయపడుటకు ఇంద్రుని ఎడ ప్రత్యక్షమయ్యను. వజ్రాయుధం దెబ్బకి బలిచక్రవర్తి రథంతో పాటు భూమి మీద పడిపోయాడు. తర్వాత ఇంకా ఆయన యొక్క స్నేహితుడు జంభాసురుడు ఇంద్రుడితోటి యుద్ధానికి వచ్చాడన్నమాట. మహాశక్తి సంపన్నుడగు జంభాసురుడు
సింహవాహనుడై ఇంద్రుని సమీపించి గదతో అతని భుజముపై బలముగా కొట్టెను. ఇంద్రుని గజమును కూడా ఆ దానవుడు బలముగా మోదెను. జంభాసుని గద తాకిడికి కలవరపడి తీవ్రముగా వ్యత చెందిన గజము మోకాళ్లను నేలకు తాకించి పడి మూర్ఛనొందెను. పిమ్మట ఇంద్రుని రథసారథ్యగు మాతలి సహస్రాశ్వములను బూంచిన రథమును తీసుకొని రాగా స్వర్గరాజు గజమును విడిచి ఆ రథమునెక్కెను. ఇది పడిపోగానే ఈ యొక్క మాతాలి ఇంద్రుడి యొక్క సేనాపతి రథసారథి ఇంకొక అశ్వాలతో కూడిన రథాన్ని తెచ్చి మళ్ళీ ఇంద్రుడిని తీసుకెళ్తున్నాడు. మాతలి చేసిన సేవను అభినందించుచు అసురోత్తముడగు జంభాసురుడు నవ్వి వెంటనే అతనిని జ్వలించుచున్న శూలముతో కొట్టెను. ఆ బాధ దుస్సహమైనప్పటికీ మాతలి దానిని గొప్ప ధైర్యముతో సహించెను. కాని ఇంద్రుడు జంభాసురుని ఎడ మిక్కిలి క్రోధము కలవాడై వజ్రాయుధముతో అతని శిరమును ఖండించెను. ఇక్కడ మనకు ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు మనము దృఢంగా ధైర్యంతో ఉన్నప్పుడే ఎదుర్కోగలం అన్నమాట. ఏమాత్రము కొద్దిగా భయము కలిగిన, ఎందుకంటే ఈ లోకంలో భయము, ఇప్పుడు కంసుడు కంప్లీట్ గా భయాన్నే కలిగి ఉన్నాడు ఎప్పుడు కూడా. సో ఆ కంసుడి దారిలోనే మనం ఉన్నాం. భౌతిక ప్రపంచంలో ఏది చూసినా భయమే మనకి. సో ఈ భయం వల్ల చివరికి ఏమవుతుంది, మనకు మళ్ళీ ఇక్కడ పడిపోవడము, మరణము ఇదే సంభవిస్తుంది. కానీ అదే కంసుడు దేవకీదేవిని కారాగారంలో పెట్టినప్పటికీ దేవకీదేవి ఏమీ దిగులు చెందలే. భయం అనేది లేదు దేవకీదేవికి. తర్వాత ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెడుతున్నా భయం లేదు ప్రహ్లాదుడికి. అంటే మనము అయితే దేవకీదేవి అడుగుజాడల్లో నడవడమా, ప్రహ్లాదుడి అడుగుజాడల్లో నడవడమా, లేదా కంసుడి అడుగుజాడల్లో నడిచినప్పుడు ఈ భయం ఉంటుందన్నమాట. అందుకని భయాన్ని దృఢత్వంతో ఎదుర్కోవాలి అన్నమాట. జంబాసురుడు నిహతుడైనాడని నారదముని అతని జ్ఞాతులకు తెలుపగా నముచి బలుడు పాకుడనిడి ముగ్గురు దానములు అమిత వేగముగా రణభూమికి చేరుకొని హృదయమును గాయపరచడి క్రూర కర్కశ వాక్కునచే ఇంద్రుని నిందించుచు ఆ దానవులు మహాపర్వతముపై వర్షధారలు కురిసినట్లుగా అతనిపై బాణవర్షమును కురిపించిరి. యుద్ధరంగమందలి పరిస్థితిని అతి శీఘ్రముగా చక్కబరుచుచు బలుడు ఇంద్రుని 1000 గుర్రములపై అదే సంఖ్యలో బాణములను గుప్పించి వాటిని తీవ్ర వ్యధకు గురి చేసెను. పాకుడనేడి మరి ఒక దానవుడు ఒకే మారు 200 బాణములను సంధించి విడిచి సమస్త ఆయుధములను కలిగిన రథమును రథసారథియకు మాతలిని ఎదుర్కొనెను. నిక్కముగా అది రణరంగమున అద్భుతమగు కార్యమై ఉండెను. ఈ ముగ్గురు రాక్షసులు ఏం చేశారు, ఇంద్రుడి మీద 1000 కొలది బాణాలు, తర్వాత అశ్వాల మీద 1000 కొలది, తర్వాత మాతలిని, సో వీళ్ళందరినీ ఒకేసారిగా దాడి చేశారన్నమాట. పిదప నముచి అను వేరొక దానవుడు స్వర్ణమయ ఈకలు కలిగిన 15 శక్తివంతములకు బాణములతో ఇంద్రుని ఎదుర్కొని గాయపరచను. ఆ బాణములు జలపూర్ణమగు మేఘము వలె గర్జించినవి. ఇతర దానవులను వర్ష ఋతువునందు మేఘములు సూర్యుని కప్పివేసిన చందమున బాణవర్షములతో రథము రథసారథితో పాటు ఇంద్రుని కప్పివేసి కంప్లీట్ గా అందరూ కలిసి ఇంద్రుడి మీదకి అటాక్ చేస్తున్నారన్నమాట. శత్రువులచే తీవ్రముగా అణచబడిన వారు ఇంద్రుని కానని వారు ఇంద్రుడు శరపంజరము నుండి తన్ను తాను విడిపించుకొని బయటకు వచ్చాను. రథము, ధ్వజము, అశ్వములు రథసారథితో పాటుగా ప్రత్యక్షమై అతడు ఆకాశమును, ధరణిని, సమస్త దిక్కులను ప్రసన్నము కావించుచు రేయి అంతమున సూర్యుని భాతి ప్రకాశించను. ఎల్లరకు అతడు తేజోవంతముగను సుందరముగను గోచరించను. యుద్ధరంగమున తన సైనికులు శత్రువులచే తీవ్రముగా అణిచివేయబడుటను గాంచినంతట వజ్రధరుడని ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు
మిగుల క్రుద్ధుడై శత్రు సైన్యమును నిర్జించుటకు వజ్రాయుధమునెత్తెను. పరీక్షిన్ మహారాజా, ఇంద్రుడు తన వజ్రాయుధమును ఉపయోగించి బలపాకుల మస్తకములను వారి బంధువుల ఎదుటనే ఖండించి రణరంగమున మహాభయానకమైన పరిస్థితిని సృష్టించెను. ఇక ఇంద్రుడు వజ్రాయుధంతో అందరినీ ఉచకోతకొస్తున్నాడు అనమాట. రాజా, నముచి అని ఇంకొక దానవుడు బలపాకుల వదను గాంచినంతట శోక సంతాప పూర్ణుడై క్రోధముతో ఇంద్రుని చంపుటకు తీవ్ర ప్రయత్నము గావించెను. క్రోధముతో సింహం వలె గర్జించుచు నముచి లోహమయము ఘంటాయుక్తము స్వర్ణాభరణ భూషితమునైన శూలమును పట్టి ఇప్పుడు నీవు చచ్చితివి అని గట్టిగా అరచెను. ఆ విధముగా అతడు ఇంద్రుని వధింప అరుదించి ఆ ఆయుధమును అతని పైకి విసిరెను. రాజా, మహాశక్తివంతమగు ఆ శూలము జ్వలించుచున్న ఉల్క వలె వచ్చి పడుటను కాల్చినంతట ఇంద్రుడు తన బాణములతో దానిని భగ్నమునర్చెను. పిమ్మట క్రుద్ధుడై అతడు నముచి శిరమును ఖండించుటకు వజ్రాయుధముతో కంఠ ప్రదేశమున కొట్టెను. ఇంద్రుడు ఆ వజ్రాయుధమును నముచిపై అమిత వేగముతో ప్రయోగించినను అది అతని చర్మమునైనను ఛేదింపజాలకపోయెను. వృతాసురుని దేహమును ఛేదించినట్టి మహాఘనమైన మహావజ్రాయుధము ఆ దానవుని కంఠ ప్రదేశమందలి చర్మమును కించిత్తైనను గాయపరచకపోవుట నిక్కముగా మహాద్భుతమే అయి ఉన్నది. అండి, నముచి ఈయనను చంపడానికి వజ్రాయుధాన్ని తన గొంతులో పొడ్చాలని ప్రయత్నిస్తే ఆ స్కిన్ కు కొంచెం కూడా ఏం జరగట్లేదు అనమాట. ఒక్కసారిగా ఇంద్రుడికి ఆశ్చర్యపోతాడు, ఏ రకంగా కూడా చంపలేకపోతున్నాడని. సో ఈ నౌచిని చంపాలి అంటే ఇది ఎలా ఉండాలి అంటే ఆయనకు ఒక వరం ఉంటుంది. ఏంటిది ఆ వరము? డ్రైగా ఉన్నదాంతో గాని వెట్టుగా ఉన్నదాంతో గాని అలా చంపలేరు అనమాట. అందుకని వజ్రాయుధంతో చంపలేకపోయాడు. వజ్రాయుధము శత్రువు నుండి మరలి వచ్చుటను గాంచి ఇంద్రుడు మిగుల భీతి చెందను. ఏదేని మహాద్భుత శక్తితే అది జరిగినదా అని అతను ఆశ్చర్యపడెను. పూర్వము పర్వతములు రెక్కలతో ఆకాశమునందు ఎగురుచు నేలపై వాలి జనులను చంపుచున్నప్పుడు ఈ వజ్రాయుధముతోనే వాటి రెక్కలను నేను ఖండించి ఉంటిని. ఇంద్రుడు అలా తలపోసుకుంటున్నాడు అనమాట. ఇంత శక్తివంతమైన ఈ ఆయుధము, వజ్రాయుధము ఇప్పుడు వీటి మీద పని చేయట్లేదు అని. వృతాసురుడు త్వష్ట కావించిన తపస్సు యొక్క సారభూతుడే అయినను వజ్రాయుధము అతన్ని సంహరించను. నిజమునకు అతడే గాక సర్వ విధములకు ఆయుధముల చేతను క్షతగాత్రులు కానట్టి ఎందరో వీరులు ఈ వజ్రాయుధము చేత నిహతులైరి. కాని ఇప్పుడు అదే వజ్రాయుధమును ఒక అల్పుడగు దానవునిపై ప్రయోగించినప్పటికీ ప్రభావరహితముగానైనది. ఇది బ్రహ్మాస్త్రముతో సమానమైనదే అయినను ఇప్పుడు సాధారణమగు దండము వలె నిరుపయోగమైనది కనుక నేనిక దీనిని ధరింపను అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నిష్ప్రయోజనం అయిపోయింది, ఇది పని చేయట్లేదు, శక్తి విహీనమైందా ఏంటి అని ఇంకా నాకు ఇది అవసరం లేదు అనుకుంటున్నాడు. ఇంకప్పుడు శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, విషన్నుడకు ఇంద్రుడు ఆ రీతిగా విచారించుచుండగా ఆకాశము నుండి ఒక అశరీరవాణి ఈ నముచి దానవుడు శుష్కము లేక ఆర్ద్రమునైన దేని చేతను మరణింపడు అని పలికెను. ఓ ఇంద్ర, శుష్కము లేక ఆర్ద్రమునైన ఏ ఆయుధము చేతను మరణింపని వరమును ఈ దానవునకు నేనొసగియుంటిని కనుక ఇతనిని వధించుటకు వేరొక మార్గమును ఆలోచింపము అని కూడా అశరీరవాణి పలికెను. ఎందుకంటే దేవతలందరూ భగవంతుడే హెల్ప్ చేస్తున్నాడు దేవతలకి. కాబట్టి ఆ శరీరవాణి ఏం చెప్తుంది అంటే డ్రైగా ఉన్న ఆయుధంతోనూ వెట్టుగా ఉన్న ఆయుధంతో చంపలేవు అని చెప్తుంది అనమాట. ఆ అశరీరవాణి వాక్కును శ్రద్ధతో ఆలకించిన పిదప ఇంద్రుడు ఆ దానవుని వధించుటెట్లా అని ఆలోచించి ఆర్ద్రము కాని శుష్కము కాని పేనమును అనగా నురుగును అనే దాన్ని సాధనంగా చేసి వదిలాడనమాట. నురుగుతో ఉన్నటువంటి ఆయుధాన్ని. ఆ విధముగా స్వర్గరాజకు ఇంద్రుడు శుష్కము గాని ఆర్ద్రము కానట్టి
ఫేనాయుధముచే నముచి శిరమును ఖండించెను. అంతటా మునిగణము అతనిపై పుష్పవృష్టి కురిపించి ప్రసన్నుని చేసిరి. పూలమాలలతో దాదాపుగా అతన్ని కప్పివేసిరి. తర్వాత విశ్వావసువు, పరావసువు అనేది ఇరువురు గంధర్వ ప్రముఖులు మహదానందముతో గానము చేసిరి. దేవదుందుపులు భోగించబడినవి. అప్సరసలు హర్షముతో నాట్యమాడిరి. అరణ్యమునందు సింహములు మృగములను సంవరించినట్లు వాయు, అగ్ని, వరుణాది దేవతలు తమ విరోధుల గొసులను సంహరింప మొదలుపెట్టిరి. ఇంకా వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు కూడా అందరినీ చంపేస్తున్నారన్నమాట. రాజా, దానవులు సంపూర్ణముగా వినాశనము చెందుటను గాంచిన బ్రహ్మ నారదమునితో ఒక సందేశమును పంపగా యుద్ధమును ఆపించుటకు అతడు దేవతల చెంతకేగెను. నారదుని పంపించాడనమాట బ్రహ్మ. ఎందుకంటే రాక్షసులందరూ అంతరించిపోతారు. సో కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి నారదుడు అక్కడికి వచ్చాడు. మీరందరూ నారాయణుని భుజబలము నుంచే రక్షింపబడి ఉన్నారు. ఆ దేవదేవుని అనుగ్రహముచే మీరు అమృతమును పడిసిరి. లక్ష్మీ కటాక్షముచే మీరు అన్ని విధముల మహిమాన్వితులైనారు కనుక ఈ యుద్ధమును వెంటనే నిలిపివేయడు అని నారదుడు వచ్చి ఇంద్రునికి చెప్తున్నాడనమాట. ఇంతవరకు మీరు రక్షించబడింది మీ శక్తి వల్ల కాదు, భగవంతుడి యొక్క శక్తి వల్ల. అదే కాకుండా భగవంతుడి ఆశీస్సులే కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీకున్నాయి. అందుకని మీరు మహిమాన్వితులుగా వెలిగిపోతున్నారు అని చెప్తున్నాడు అన్నమాట నారదుడు. ఇంకా శుకదేవ గోస్వామి చెప్తున్నాడు, నారదముని మాటలను అంగీకరించిన వారై దేవతలు తమ క్రోధమును విడిచి యుద్ధమును ఆపిరి. పిమ్మట అనుయాయులచే ప్రశంసితులై స్వర్గలోకమునకు మరలిరి. సో ఇక అందరూ వాళ్ళ స్వర్గలోకానికి బయలుదేరారు. యుద్ధరంగమున మిగిలిన దానవులు విపత్కర పరిస్థితిలో ఉన్నట్టి బలిచక్రవర్తిని నారదముని ఆజ్ఞ అనుసరించి అస్తాచలమునకు తీసుకొని పోయిరి. మృతులైనను శిరములు, మొండెములు, అవయవములు కోల్పోవని దానవు సైనికులను అచట శుక్రాచార్యుడు తిరిగి బ్రతికించను. తన చెంతనున్న సంజీవని మంత్రముచే దానిని అతడు సాధించను. ఇంకా రాక్షసులందరినీ కూడా మళ్ళీ శుక్రాచార్యుడు సీన్ లోకి వచ్చాడు. వచ్చేసి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సంజీవని మంత్రం శుక్రాచార్యుడి దగ్గర ఉంది కదా, ఆ మంత్రం చేత అందరినీ మళ్ళీ పునఃస్థితికి తీసుకొచ్చాడు అన్నమాట. బలిచక్రవర్తి లోక వ్యవహారములందు మిగుల అనుభవజ్ఞుడు. శుక్రాచార్యుని అనుగ్రహముచే ఇంద్రియ స్మృతి కలిగినంతట అతడు జరిగినదంతయు తెలుసుకొనను. అందువలన పరాజితుడయ్యను అతడు దుఃఖితుడు కాలేదు. సో ఎందుకంటే ఈ యొక్క బలిచక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు రాజు కర్తవ్యం ఒకటి ఉంటుంది. సో రాజు కర్తవ్యాన్ని చేస్తున్నాడు గాని ఇక్కడ పర్సనల్ గా దాన్ని అటాచ్మెంట్ ఏమీ లేదనమాట. మనకు భగవద్గీతలో కృష్ణ చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేచు కదాచన. సో మన కర్మనందు మాత్రమే మనకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాల పట్ల లేదు అని కృష్ణుడు చెప్పినప్పుడు అదే దానితో ఇక్కడ క్షత్రియుడిగా ఉన్న బలిచక్రవర్తి కూడా ఈ యొక్క పరాజయం పొందినప్పటికీ దుఃఖింపలేడు. ఎందుకంటే దుఃఖం ఎప్పుడు వస్తుంది మనకి? ఈ యొక్క ఫలాల పట్ల అటాచ్మెంట్ ఉన్నప్పుడు, ఫలాలు అందలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మాత్రమే దుఃఖానికి లోనవుతూ ఉంటాం మనం. లేదు అంటే ఆ దుఃఖానికి ధీరులాగా ఉండగలం అన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క బలిచక్రవర్తి శుక్రాచార్యుని సహాయంతో వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళిపోయారనమాట. అది మనం 11th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ మోహిని మూర్తి అవతారంలో వచ్చిన నారాయణుడు అవతారాన్ని దర్శనం చేసుకోవడానికి యొక్క శివ పార్వతులు వెళ్ళినప్పుడు అట్లా ఏ విధంగా మోహితుడయ్యాడో మనం 12వ చాప్టర్ లో చదువుకుందామండి నెక్స్ట్ క్లాస్ లో. హరే కృష్ణ. క్వశ్చన్స్ కామెంట్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే నరసింహ ప్రేయర్ చేద్దాం. జై జగన్నాథ్.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండాలు. ప్రభుజీ, ఒక చిన్న డౌట్. ఇది కంసుడు కాలయముడు ఇద్దరు గత జన్మలో కంసుడు కాలయముడు అని చెప్తున్నాం కదా ప్రభుజీ, కరెక్టేనా ప్రభుజీ? కాలనేమి కాలనేమి, కంసుడు ముందు జన్మలో కాలనేమిగా ఉంటాడు. అక్కడ ఈ కాలనేమిని కృష్ణనే చంపేశాడు అనమాట ఈ యుద్ధంలో. కానీ మరి ప్రభుత్వ ఇద్దరిని చంపింది కృష్ణుడే కదా, ద్వాపర యుగంలోనే కృష్ణుడు ఉంటారు కదా, ఇలా అర్థం చేసుకోలేదు. ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, ఇది ద్వాపర యుగంలో జరిగినది కాదు. సముద్రమంతరం ద్వాపర యుగంలో జరగలేదు కదా, సత్యయుగంలో. ఇది సత్యయుగంలో జరిగిన లీల అన్నమాట. కాలనేమిని చంపింది కృష్ణుడే, కంసుడు చంపింది కృష్ణుడే కదా ప్రభుత్వ, ఇద్దరు చంపింది. ఎవరిని మాతాజీ? కాలనేమిని చంపింది కూడా కృష్ణుడే కదా ప్రభుత్వం. యూజువల్ గా ఒకసారి సంవరింపబడ్డారు అంటే కృష్ణుడి చేత వాళ్ళు వాళ్ళ పొజిషన్ లో పెట్టబడతారు. కానీ ఇక్కడ లీల జరగాలి కాబట్టి మళ్ళీ అదే కాలనేమి ఇక్కడ మళ్ళీ కంసుడిగా వచ్చాడనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు లిబరేషన్ రావాలి కదా, లిబరేషన్ రాకుండా లిబరేషన్ వస్తుంది, ఆ పొజిషన్ లోకి పెడతారు. మళ్ళీ ఆ లీల కోసము మళ్ళీ రావణుడుగా వచ్చేసాడు అనమాట. అదే హిరణ్యకశిపుడు మళ్ళీ రావణుడుగా వచ్చాడు, ఎందుకంటే లీల జరగాలి కాబట్టి. మామూలుగా అయితే మనకు శిశుపాలుడు, నెక్స్ట్ శిశుపాలుడి తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత మనకేమి లేదు. సో అదే కదా మనకి ఈ లీలంతా 7th క్యాంటో నుంచి చెప్పుకుంటా వచ్చింది. శిశుపాలుడు కృష్ణుడి శరీరంలోకి ఎంటర్ అవ్వడాన్ని అక్కడ అందరూ చూశారు. సో యుధిష్ఠిర మహారాజు చూడగలిగాడు. ఆ ప్రశ్న ద్వారా ఇదంతా స్టోరీ నరేట్ జరుగుతా ఉందన్నమాట. సో భగవంతుడి లీల అలా ఉంటుంది. ఆయన లీల కోసము మళ్ళీ కంసుడిగా పుట్టాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే భగవంతుడి చేతే సంవరింపబడ్డాడు. కానీ మళ్ళీ లీల జరగాలి కాబట్టి మళ్ళీ కంసుడిగా వచ్చాడు అనమాట. చాలా బాగా చెప్పిన ఆయన అన్నవయ్య, దట్స్ వెరీ నైస్. సో ఇదేనా అసుర యుద్ధం అంటే ఆఫ్టర్ దే గాట్ ద నెక్టర్ అండ్ దే వర్ ఫైటింగ్, రైట్? ఇది ఎన్నో సార్లు జరుగుతూనే ఉంటుంది, చాలా సార్లు జరుగుతుంది. చాలా సార్లు దేవతలు ఓడిపోయారు. దేవతలు ఇప్పుడు కూడా ఇంతకుముందు దేవతలు ఓడిపోయారు, అంత కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే దేవతలు కొన్ని తప్పులు చేయడం వల్ల. ఎప్పుడైతే తప్పులు చేస్తామో మన తపోబలము అదంతా పోతుంది. పోయి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒకే పాయింట్ చూడండి. ఇక్కడ దుర్వాసుడిని అపరాధం చేసిండు అంటే నెగ్లెక్ట్ చేసిండు అంతే. ఖాళీ నెగ్లెక్ట్ చేయడం వల్లే ఇంత జరిగితే మనం నిజంగా అపరాధం ఇంటెన్షన్ గా చేస్తే ఇంకెంత ప్రమాదం జరుగుద్దో మనకు ఈ లీల ద్వారా తెలుసుకోవడం అన్నమాట. దుర్వాసుని ఎవరు నెగ్లెక్ట్ చేసిండు? ఇంద్రుడు. దుర్వాసుడు వచ్చేసి గార్లాండ్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే గార్లాండ్ ఇచ్చినప్పుడు ఏం చేసిండు, ఆయన వేసుకోవాలి. ఆయన మంచి మజా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మస్తీలో ఏం చేశాడంటే ఆ ఐరావతం అనే ఏనుగుకి వేశాడు. ఏనుగు జంతువు కాబట్టి దానికి తెలియక అది కింద వేసేసి కాళ్ళతో తొక్కుతుంది. సో అప్పుడు తను ఇంకా ఎప్పుడైతే ఈ సాధువులను మనం అఫెన్స్ చేస్తామో, ఒక్క ఇంద్రుడు చేయడం వల్ల ఇది చాలా, అందుకే ఇది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇంట్లో ఏ ఒక్కరు చేసినా గాని అందులో పెద్ద ఇంటి యజమాని చేసినప్పుడు ఇంటి వాళ్ళందరూ కూడా, వంశం వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు అనడానికి ఇది ఎగ్జాంపుల్. ఇంద్రుడు ఒకటే చేశాడు కదా, ఇంద్రుడు ఒకటే కష్టాలు పడాలి అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంద్రుడు చేసిన దాని వల్ల దేవతలు అందరూ కూడా కోల్పోయారు, రాజ్యాన్ని వీక్ అయిపోయారు అనమాట. సో ఇట్లా ఎస్పెషల్లీ మనం చేసిన ప్రతి అపరాధము, ప్రతి దాని వల్ల మనము మన తపోబలము ఇదంతా వీక్ అవుతూ ఉంటాం. అప్పుడు అవతలి వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో అమృతాన్ని ఎప్పుడైతే భగవంతుడిని సహాయం కోరారో అమృతాన్ని తెచ్చుకున్నారు. అమృతాన్ని ఓన్లీ దేవతలకే ఇచ్చాడు. ఆల్రెడీ శుక్రాచార్యుడి దగ్గర అమృత అది ఉంది కదా, మృత సంజీవని అనేది విద్య. సో ఆ విద్య ద్వారా వాళ్ళని బతికిస్తూ ఉన్నాడు.
మరి దేవతలేం వీక్ అయ్యారు. అందుకని వీళ్ళు అమృతం దాగి వీళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఇమ్మీడియట్ గా అమృతం దొరకలేదని యుద్ధం చేస్తున్నారనమాట. దేవదానవుల యుద్ధం ఇక్కడ భీకరమైన యుద్ధం జరిగింది. ఇది చాలా పెద్ద యుద్ధం. దుర్వాసుడు అక్కడికి ఎందుకు రావాలి? ఆయన కోపిస్తే చాలా లీల చెయ్యాలి కదా వాళ్ళు. ఈ యొక్క ఋషులు వీళ్ళు ఎక్కడ పోయినా గానీ ఊరికే నా ఆర్డినరీగా ఏం ఊరు, వాళ్ళు ఎక్కడ పోయినా ఒక పర్పస్ లోనే పోతారు, లీల జరిపించాల. సో ఇక్కడ అందుకే భాగవతం ద్వారా మనము నేర్చుకునేది ఏం చూస్తూ ఉండాలి అంటే దాంట్లో ఎస్సెన్స్ ఏంటిది అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో మనం ఏమి నేర్చుకుంటాము అనేది మాత్రం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో జరుగుద్ది, ఎక్కడో ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక దగ్గర ఎవరు ఈయన దశరథ మహారాజు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడని వస్తుంది. అదే ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉంటాడండి అని మనకు క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే ఒక లాజిక్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే. కానీ దీని ద్వారా మనం చూడాల్సిన భాగవతం మొత్తం ఏంటంటే ఏమి నేర్పిస్తుంది, భగవంతుడికి మనం దగ్గర ఎంత అవ్వగలుగుతున్నాం, ఈ నేర్చుకున్న దాన్ని భాగవతంలో జరుగుతున్న దాన్ని మన నిజ జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుస్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దుర్వాసుడు శపించడం వల్ల రాక్షసులకి రాజ్యం పోయింది కానీ అమృతం వచ్చింది. ప్రభుజీ వినిపిస్తుంది? వినిపిస్తుంది ప్రభుజీ, అంటే ప్రాబ్లం వచ్చింది కానీ ఆపర్చునిటీ ఇచ్చాడు భగవంతుడు. ప్రభుజీ తర్వాత ప్రభుజీ భగవంతుడు లీలలకి ఒక రూల్ ఉండదు, ఒక లాజిక్ ఉండదు. ఎందుకంటే ఆయన చేతిలో చనిపోయిన అందరికీ మోక్షం రాల. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, తర్వాత రావణుడు, కుంభకర్ణుడు, ఆ తర్వాత శిశుపాలుడు, దంతవక్రుడు ఆ స్టేజ్ లో ఆయనలో కలుపుకున్నాడు. తర్వాత కృష్ణావతారంలో కూడా పోతనకి, అగాసుడికే మోక్షం ఇచ్చాడు కానీ, అంటే కంసుడికి ఇచ్చాడు. మిగతా వాళ్ళకి ఆయన చేతిలో చనిపోయినా కానీ. మీరు చెప్పారు కిందాక ఆ లీలలో ఎక్కడ ఏముంటుందో మనకు తెలియదు ప్రభుజీ. అదే హ్యూమన్ ఇమాజినేషన్. అంటే ఇది ఇలా జరుగుతుంది, కృష్ణుడి చేతిలో చనిపోయిన వాళ్ళందరికీ మోక్షం వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. అది ప్రభుజీ. చిన్నావతిని చంపేసే, దేవికాసుని చంపేసే అన్ని రాక్షసులందరూ వాళ్ళకేం మోక్షం దొరకలేదు అన్నట్టు నేను వాళ్ళ కోరికలను ప్రకారము మళ్ళీ అది ఇప్పుడు మళ్ళా భగవద్గీతలో చెప్పినట్టుగా ఏ యథామాం 4th చాప్టర్ 11th శ్లోకాలో చెప్తాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పాత్ర సర్వశ. సో ఎవరెవరు ఏ విధంగా అంటే వాళ్ళ లోపల ఏమేమి ఉంటుందో దాన్ని బట్టి భగవంతుడు మళ్ళా ఆ స్థితిగతులను కల్పిస్తూ ఉంటాడు. మళ్ళీ అందరిని ఫోర్స్ గా చేసేస్తే మళ్ళీ ఆయన మన ఫ్రీ విల్ లో ఏమి అంటే రావడు. సో అందుకే లీల ఏంటంటే ఇది లీల ద్వారా మనకు నేర్పించాలా, మన హార్ట్స్ ని అట్రాక్ట్ చెయ్యాలి, అవుతుందా లేదా అది మాత్రమే చూడాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మన మైండ్ లో ఒక లాజిక్ ను, ఒక బేస్ పాయింట్ ను వెతుక్కుంటూ ఉంటాం, దీని తర్వాత ఇది జరగాలి అని. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవతలు కాదు ఋషులు ఎవ్వరు కూడా మనకు 9th చాప్టర్ 2nd శ్లోకాలో చెప్తాడు కదా, సుర అసుర ఎవ్వరికి కూడా అర్థం కాలేదు. సప్త ఋషులకు అర్థం కాడు, దేవతలకే అర్థం కాదు. రాక్షసులు మనకంటే తెలివి కల్ల వాళ్ళు, వాళ్ళకే అర్థం కాడు, మనకేం అర్థం అవుతాడు? అర్థం అవుతాడు ఆయన భక్తులకి రివీల్ చేస్తాడు. అందుకే భక్తులు ప్రతిదీ జరుగుతున్న లీలని స్వాంతం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ లీలని. భక్తులు కాకుండా ఉన్నప్పుడు మనం ఏంటంటే లాజిక్లు వెతకాలని ప్రయత్నం లేదు, ఎందుకంటే మనకు లాజిక్ కావాలి. కానీ భగవంతుడు ఏదైనా ఎప్పుడైనా చేయగలడు. సో మనం అల్టిమేట్ గా చూడాల్సింది ఏంటిదంటే దీని ద్వారా నేను ఏమి నేర్చుకుంటున్నాను. అయితే వాడి కంసునికి మోక్షం ఇచ్చిండు అన్నట్టు. వాడంతా వాడు మహాపాపాత్ముడు, వాడు
పాపాత్ముడు ఇప్పుడు మన దగ్గర ఎంతమంది, ఇప్పుడు మనం ఉన్న స్థితిగతుల్లో కంసుడి కంటే మనం డేంజర్ పాపాత్ములం నాకు చాలా అనిపిస్తుంటుంది. బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు మీరు. ఇది నిజమే మాతాజీ, ప్రభు చెప్పినట్టు కంసుడు మూర్ఖుడైనా కానీ కృష్ణుడు నామాన్ని జపిస్తూనే ఉన్నాడు భయంతోనే. వాట్ ఎవర్ ఇట్ మీరు పౌండ్రిక వాసుదేవుడిలాగా ఏదో కారణంతో జపిస్తూ ఉన్నారు. కానీ మనం అది కూడా చేయలేకపోతున్నాం కదా ప్రభుజీ, సారీ మాతాజీ. అందుకని మనం ఇంకా ఇంకా వరస్ట్ గా ఉన్నాం. భయంలో కూడా భగవంతుని పేరు తలుసుకోవట్లేదు మనం అంత. ఇప్పుడు కంసుడు భయంతో భగవంతుని తలుసుకున్నాడు, భయంతో ఆయనను చంపేయాలని. మనం ఏం చేస్తున్నాం, భయంతో ఎక్కడో దారుసుకోవాలా, ఏదో ప్రొటెక్ట్ చేసుకోవాలా. మనం ఎందుకంటే మనం కంసుడిని ఫాలో అవుతున్నాం, మనం అది మర్చిపోయాం. కంసుడు ఉన్న భయమే మనకుంది, కానీ కంసుడిది రెండో పార్ట్ లేదు. కంసుడు కృష్ణుని తలుసుకుంటున్నాడు. మనకేందంటే మనం ఇంకేందో తలుసుకుంటూ మనం ఇంకెక్కువ స్టక్ అయి ఉన్నాం. సో ఒక రకంగా చూస్తే మనం ఎక్కువగా డేంజర్ గా ఉన్నాం. రావణుడి కంటే మనమే డేంజర్, కంసుడి కంటే కూడా మనమే డేంజర్ గా ఉన్నాం. అందుకే ఇప్పుడు అప్పుడు కనీసం కంసుడు అందరికీ రక్షణ ఇచ్చేవాడు వాళ్ళకి. ఇప్పుడు మన వాళ్ళు మనకి రక్షణ ఇస్తున్నారా? మన వాళ్ళు మనల్ని వేసేస్తున్నారు. ఆ లెవెల్లో ఉన్నాం అన్నమాట. సో ఇది అన్ఫార్చునేట్ అంతే. ఎందుకు అంటే మనకు రైట్ నాలెడ్జ్ లేకపోవడం, ఆ కాన్షియస్నెస్ మనం కోల్పోయినాం. అది కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకురావడానికి మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. యాక్చువల్ గా మనం ఉండాల్సిందే ఈ జ్ఞానంతో, కానీ మనం ఆ జ్ఞానాన్ని పోయి ఇది 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 ఎక్స్ట్రాది అనుకుంటున్నాం. యాక్చువల్ గా మనకు ఇదంతా డిఫాల్ట్ ఉండాలి. ఇప్పుడు డిఫాల్ట్ వేరేది ఉంది. ఇటు వస్తున్నప్పుడు అనిపిస్తుంది అరే నేను వెనకపోతున్నానేమో అని, కానీ యాక్చువల్ గా మనం వెనక కాదు, మనం రాంగ్ సైడ్ పోయి రైట్ సైడ్ కి వస్తున్నాం అంతే. విచారించాల్సింది ఆలోచించాల్సిన విషయాలన్నమాట ఇవన్నీ. అందుకని మన శక్తి కొలది మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి కొద్దిగానైనా మనం ఇవ్వాలి అంటే ఓకే, నాకు పేపర్లో నో పాయింట్స్ రాసుకొని చెప్పితే అది ఎవరికి ఎక్కదు. మనం ఆచరణ ద్వారా ఇస్తే చక్కగా అర్థం అవుతుంది అన్నమాట. మనం ఆచరించాలి. ఏది మంచి ఇది అని చెప్పినప్పుడు ఆచరించాలి. ఈ యుద్ధమేనా శ్రీకృష్ణ మనకు తెలిసిన మంచి కాదు, శాస్త్రం ఏం చెప్తుంది, కృష్ణ ఏం చెప్తుంది. వినపడతలే సునక్కనిది వాయిస్. ఈ యుద్ధంలోనేనా తులసి మాత హస్బెండ్ ను చంపేసింది? ఇది కాదు వేరే యుద్ధాలు. మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ యుద్ధాలు చాలాసార్లు. అందుకే చాలా సార్లు ఇప్పుడు వాళ్ళిద్దరు వైరంతో ఉంటారు, దేవతలు రాక్షసులు. కాబట్టి చాలా ప్లేసుల్లో ఈ యుద్ధాలు చాలా సార్లు జరుగుతాయి. ఇది వన్ ఆఫ్ ద యుద్ధం అన్నమాట. కానీ విచిత్రం ఏంటంటే ఇంత యుద్ధంలో కూడా బలిచక్రవర్తి తన ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. గాని తను ఎందుకంటే భక్తుడు కదా, చక్రవర్తి భక్తుడు కాబట్టి తన ధర్మాన్ని చేస్తున్నాడు. ఏం దిగులు పడట్లేడు. ఆయనకు తెలుసు కంప్లీట్ గా భగవంతుడు ఏది అనుకుని ఉంటే అదే ఉంటుంది. అలా అని కామ్ గా ఉండట్లేడు. ఆయన శక్తి కొలది యుద్ధం. ప్రహ్లాదుని పౌత్రుడు కదా. క్షత్రియ ధర్మం కాబట్టి. థ్యాంక్ యూ అక్క. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ అండి? థ్యాంక్ యూ అక్క. ఇంకెవరికేం క్వశ్చన్ లేకపోతే ఈరోజు నరసింహ ప్రేయర్ ఎవరిదండి? మాతాజీ ప్రభుజీ ఉన్నారా? ఈరోజు మాతాజీదే ప్రభు. నాగేంద్ర నీదే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ.
ఓకే ప్రభుజీ. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనఖ వజ్రద్రంశ్ర కర్మశయాన్ రంధయ రంధయ తమోగ్రస ఓం స్వాహ. అభయం అభయం ఆత్మాని భూయిష్ట. ఓం స్క్రౌం. ఓం నమో భగవతే నారసింహాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః హిరణ్యాకాశీపూర్వక్షః శిలతనకానకాలాయే శిలతనకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహామదిం శరణం ప్రపదే నరసింహామదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపూ తను భృంగాం కేశవద్రీతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తవ కర కమలవరే నఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపూ తను భృంగాం కేశవద్రీతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్. నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్. విఘ్న వినాశక లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై. ప్రహ్లాద్ మహారాజ్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేపు మా దగ్గర రథయాత్ర చేస్తున్నాము. ఫస్ట్ ఎవరు రథయాత్ర. వావ్. ఆస్టిన్ లా రౌండ్ రాక్ లా మా దగ్గర ఇస్కాన్ది. వేరే ఆస్టిన్ టెంపర్ అవుతుంది కానీ ఇక అంత రత్ అంత కాట్ అంతా మేమే బిల్డ్ చేసి అన్ని మేమే కష్టం చేసి చేస్తాం.